విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు 10 ఏళ్ల యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ప్రపంచ రికార్డు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా లండన్లోని వెస్ట్ మినిస్టర్స్ హాల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ అవార్డు అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. గత ఏడాది చెక్మేట్ మారథాన్లో లాసో పాల్గర్ ప్రసిద్ధి సంకలనం 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకం నుంచి తీసుకున్న 175 సంక్లిష్టమైన చెక్మేట్ పజిల్స్ను వేగవంతంగా పరిష్కరించాడు. దేవాంశ్ వీటన్నిటిని అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా రికార్డు సృష్టించాడు. ప్రపంచ చెస్ రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభావంతుల్లో ఒకరైన దేవాంశ్కు ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం పట్ల ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఈ విజయానికి దేవాంశ్ అకుంఠిత శ్రమతో పాటు తల్లి నారా బ్రాహ్మిణి, తండ్రి నారా లోకేష్, కోచ్ కె రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం అందించారు. దేవాంశ్ ఈ గౌరవాన్ని అందుకోవటం ప్రత్యేకమైనదని, అతని ముందు చూపు, ఆలోచన శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి, చిన్న వయసులోనే పూర్తిగా ఆటకు అంకితం కావడం వంటి విభిన్న శైలి వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు మంత్రి నారా లోకేష్. తండ్రిగా దేవాంశ్ సాధించిన ఈ ఘనతకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. దీంతో పాటు దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులు కూడా గతంలో సొంతం చేసుకున్నారు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిను కేవలం 1 నిమిషం 43 సెకండ్లో పూర్తి చేయటం, 9 చెస్ బోర్డుల పైన 32 పావులను సరైన పద్ధతి ద్వారా 5 నిమిషాల్లో అమర్చడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. దేవాంశ్ సాధించిన అవార్డులు అటు కుటుంబానికి, ఇటు ప్రపంచ చెస్ రంగంలో భారత్ తరపున పెరుగుతున్న ఖ్యాతికి గర్వకారణంగా నిలిచింది.